కొన్నిచా మినసా ఈ రోజు మనమైతే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. గైస్, నేనైతే మాంగా ఎక్స్ప్లెనేషన్ కోసం కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను, అది మీరు చూసే ఉంటారు. దాంట్లో చాలా మంది డీమన్ స్లేయర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు, ఇంకా కొంతమంది సకమోతో డేస్ మాంగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. అందుకే ఈ వీడియోలో ఒక చాప్టర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు డీమన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్స్ లో అయితే చెప్పండి. నేను నెక్స్ట్ వీడియో నుంచి ఒక వీడియోలో 5 చాప్టర్స్ అయితే కవర్ చేస్తాను. లేదు మీకు సకమోతో డేస్ కావాలనుకుంటే కింద కామెంట్స్ లో సకమోతో డేస్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. నేను డీమన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా సకమోతో డేస్ మాంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా చాప్టర్ 140 ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. చాప్టర్ స్టార్టింగ్ లో తాంజిరో చాలా స్పీడ్ గా కిందకి వెళ్తూ ఉంటాడు. తమయో ముజాన్ని ఆపుతుంది. ఇంకా తను ఎంతసేపు వరకు ముజాన్ని ఆపగలదో తెలీదు. అందుకే తొందరగా ముజాన్ దగ్గరికి వెళ్లి తన్ని ఓడించాలని తాంజిరో అంటాడు. ఇంకా తాంజిరో చాలా స్పీడ్ గా కిందకి పడుతుంటాడు కాబట్టి తను ఆగడానికి చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడే గియు వచ్చి తాంజిరోని పట్టుకుంటాడు. ఇంకా తాంజిరోని ఒక సేఫ్ ప్లేస్ కి విసురుతాడు. గియు తను సేవ్ చేసినందుకు తాంజిరో థ్యాంక్స్ చెప్పే లోపే తన వెనకాల ఒక డిమన్ వస్తుంది. తాంజిరో వాటర్ బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్ యూస్ చేసి తన్ని చంపేస్తాడు. గియు తాంజిరోని పిలుస్తాడు. ఇంకా తాంజిరో వెనకాల చాలా డిమన్స్ వస్తాయి. వీళ్ళిద్దరు వాటర్ బ్రీతింగ్ ఫస్ట్ ఇంకా 6th ఫామ్ యూస్ చేసి డిమన్స్ ని చంపేస్తారు. తాంజిరో గియు అటాక్స్ ని చూసి గియు చాలా అమేజింగ్. తను నా మూవ్మెంట్స్ ని చూసి నేను ఏ టెక్నిక్ యూస్ చేస్తున్నానో తెలుసుకొని నా అటాక్ కి తగలకుండా తన ఓన్ అటాక్ ని క్రియేట్ చేసుకున్నాడని తాంజిరో అంటాడు. ఇంకా వీళ్ళిద్దరు అక్కడి నుంచి ముజాన్ని వెతకడానికి వెళ్తారు. నెస్సిన్ లో ఒబనాయ్ సర్పెంట్ బ్రీతింగ్ 6th ఫామ్ యూస్ చేసి డిమన్స్ ని చంపేస్తాడు. మిచురి దగ్గరికి రాకండి అని ఒబనాయ్ అంటాడు. ఇది చూసి మిచురి చాలా హ్యాపీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ గ్యోమే ఇంకా మ్యూచిరో డిమన్స్ ని చంపుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడున్న డిమన్ స్ట్రెంత్ లోవర్ మూన్స్ తో సమానం. ముజాన్ మమ్మల్ని బిజీగా ఉంచాలనుకుంటున్నాడని గ్యోమే అంటాడు. మాస్టర్ గురించి మ్యూచిరో అడుగుతాడు. తను మనకన్నా ముందే ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళిపోయారని గ్యోమే అంటాడు. డిమన్స్ తన్ని ఎలా వెతికారు, మాస్టర్ కావాలని ఇలా చేసుకున్నారా అని మ్యూచిరో అడుగుతాడు. గ్యోమే అవునని చెప్తాడు. ఎందుకంటే తన డిసీజ్ వల్ల తన దగ్గర చాలా తక్కువ టైం ఉండేదని గ్యోమే చెప్తాడు. నేను డిమన్ అటాక్ వల్ల చనిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు మాస్టర్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నాకే కాకుండా వేరే డిమన్ స్లేయర్స్ అందరినీ ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేశారు. ముజాన్ నా బ్రదర్ నే కాకుండా నా సెకండ్ ఫాదర్ ని కూడా చంపేశాడు. నేను తను ఎలాగైనా చంపుతానని మ్యూచిరో చెప్తాడు. నువ్వు వరీ కాకు, మేమందరం అదే ఆలోచిస్తున్నామని గ్యోమే చెప్తాడు. నెక్స్ట్ లో సానేమి ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. తను మాస్టర్ ని సేవ్ చేయలేకపోయాడని కోపంగా ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి ఒక డిమన్ వస్తుంది. ఒక లోవర్ మూన్ డిమన్ ని సానేమి కూర్చొని ఒక చేతితో చంపేస్తాడు. ఇంకా అక్కడ చాలా డిమన్స్ వస్తాయి. సానేమి వాళ్ళని చూసి ఈ డిమన్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. సరే అయితే నేను మీ అందరినీ చంపిస్తానని సానేమి చెప్తాడు. నెక్స్ట్ లో ఇనోస్కే డిమన్స్ ని చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. నేను ఈ ప్లేస్ కి ఎలా వచ్చానో తెలియదు, కానీ డిమన్స్ నా దగ్గర వస్తున్నారు కాబట్టి నా ట్రైనింగ్ ని టెస్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని ఇనోస్కే చెప్తాడు. ఇంకా గెనియా క్యాసల్ లో పరిగెడుతూ ఉంటాడు. తను సానేమి ఇంకా వేరే వాళ్ళ గురించి వరి అవుతూ ఉంటాడు. ఇంకా జెనిత్సు పరిగెడుతూ తను దగ్గరలోనే ఉన్నాడు. తని నేను ఎప్పటికీ క్షమించనని జెనిత్సు చెప్తాడు. ఆ పర్సన్ ఎవరో మనకి నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తుంది. ఇంకా షినోబు ఒక క్యాసల్ దగ్గరికి వస్తుంది. షినోబుకి బ్లడ్ స్మెల్ వస్తుంది అనమాట. తను డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. ఇంకా అక్కడ అప్పర్ మూన్ 2 డిమన్ దోమా ఉంటాడు. తను చాలా మంది అమ్మాయిల్ని చంపి వాళ్ళని తింటూ ఉంటాడు. దోమా షినోబుని చూసి ఇక్కడ ఇంకో అమ్మాయి వచ్చింది, తను చాలా క్యూట్ ఇంకా డెలిషియస్ గా ఉన్నట్టుగా ఉంది, నేను తర్వాత నాకేమేకి థ్యాంక్స్ చెప్పాలని దోమా చెప్తాడు. ఇంకా ఇక్కడతోనే 140 చాప్టర్ అయితే కంప్లీట్ అవుతుంది. గైస్, కింద కామెంట్స్ లో డీమన్ స్లేయర్ మాంగా కంటిన్యూ చేయాలో లేదో తప్పకుండా చెప్పండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.